మహాగణుడు మహోన్నతుడైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి. ఇంతవరకు నన్ను మమ్మలను తండ్రి నాయన క్షేమకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు నాయన. నీ యొక్క సన్నిధిలో ఈ యొక్క వారం తండ్రి గడిపే భాగ్యాన్ని తండ్రి మందరికి అనుగ్రహించారు. ఇది నాన్న తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా వాక్య లేఖనాల ద్వారా తండ్రి నాయన ఆ యొక్క పరిచర్య జరిగించడానికి కృప చూపారు నాయన. మొదటిగా నీ మాటలు అందించడానికి నీ పక్షాన్ని నిలబడి ఉన్నాను. నాకు కావలసిన నీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. నీ ఆలోచనతో నన్ను నడిపించండి. నీ ఆత్మ సహాయంతో నీ పిల్లలకు నీ మాటలు అందించే భాగ్యం దయచేయమని, నాకు నీ సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గత వారం మనము శిష్యుడి గురించి మనం నేర్చుకున్నాం. ఎంతమంది గుర్తున్నాయి? శిష్యుడి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా. అసలు శిష్యుడు అంటే ఎవరు, శిష్యుడికి ఉండవలసినటువంటి వాక్యపరమైన లక్షణాలు, అంటే వాక్యానికి సంబంధించిన లక్షణాలు, వాక్యం ఏం చెబుతుంది, ఆ విధంగా అటువంటి లక్షణాలు మనలో ఉన్నాయి లేవా, అంటే శిష్యుల్లో ఉన్నాయి లేవా అనేది మనం ఆలోచన చేస్తాం. గత వారం మనం ఏం ఆలోచన చేస్తామంటే, బహుగా ఫలించడం వలన మన తండ్రి మహిమపరచబడతాడు. అంటే బహుగా ఫలించడం అనేది ఒక శిష్యునిలో ఒక వాక్యపరమైన లక్షణం. అలాగా ఎప్పుడైతే బహుగా ఫలిస్తాడో తండ్రి మహిమపరచబడతాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మనం ఫలించడం వలన మనకు ఉపయోగం ఉంది. మనకి ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి, ఈ జన్మనిచ్చినటువంటి కన్న తండ్రిని దేవునికి కూడా ఉపయోగకరంగా మనం మారుతున్నాం అనే విషయాన్ని మొదటగా నేర్చుకున్నాం. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలాగైతే అందరిని ప్రేమించారో అదే విధంగా మనము కూడా ఒకరినొకరము ప్రేమించుకొనవలెను అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, యేసుక్రీస్తు వారిలో ఆయన యొక్క ప్రేమలో ఎటువంటి పక్షపాతం లేదు, ఎటువంటి కల్మషం లేదు, ఎటువంటి కపటం లేదు, ఎటువంటి మాయోపాయం లేదు. కాబట్టి కల్మషం లేని ప్రేమ ఆయనలోది. కాబట్టి ఆయన వీళ్ళు వాళ్ళని లేకపోతే వేరే వాళ్ళని అటువంటి తారతమ్యం లేకుండా, పక్షపాతం లేకుండా ఆయన అందరినూ ఒకే రీతిగా ప్రేమించాడు. అలాగే మనము కూడా మన సహోదరులను ప్రేమించేవారుగా ఉండాలి అనేది రెండోదిగా మనం నేర్చుకున్నాం. ఎవరైనా రాసుకోకపోతే ఈ విషయాలు మీరు రాసుకోవాలని కోరుతున్నాను. మూడో విషయాన్ని మనం ఏం నేర్చుకున్నామంటే, వాక్యమందు నిలిచున్న వాళ్ళే యేసుక్రీస్తు వారికి శిష్యులు అవుతారు అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఏ విషయం అమ్మా? వాక్యమందు నిలిచి ఉండాలి. అంటే వాక్యమందు నిలిచి ఉండడం అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల ప్రకారంగా మన జీవితం ఉండాలి. దేవుడు అబద్ధం ఆడవద్దు అన్నాడు, మనము అబద్ధం ఆడకూడదు. దొంగిలించవద్దని చెప్పాడు, దొంగిలించకూడదు. సహోదరుల విషయంలో కపటం లేకుండా ఉండమన్నాడు. మనం కూడా అంటే దేవుడు ఏది చెప్పాడో అదే విషయాన్ని మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా మనం నెరవేర్చాలి. దేవుడు మాట చెప్పాడు, మన జీవితంలో వాటిని నెరవేర్చాలి. అదే వాక్యమందు నిలిచుండడం. వాక్యమందు నిలుచున్న వాళ్ళే పరలోకానికి కూడా వెళతారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను కూడా మనం ఆలోచన చేస్తాం. నాలుగోదిగా ప్రియమైన వాళ్ళరా, ఇంకొకటి ఏంటంటే, తగిన నోరు కలిగి ఉండాలి. శిష్యుడికి ఏముండాలంట? తగిన నోరు కలిగి ఉండాలి. అలాగే శిష్యుడికి వినుబుద్ధి ప్రతి హృదయం కూడా ఆయన పుట్టిస్తున్నాడు. కాబట్టి మనకి వినుబుద్ధి కలిగి ఉండాలి. అది కూడా ఏమి వినాలి అని అంటే, వాక్యాన్ని వినాలి, దేవునికి సంబంధించిన విషయాలే మనం వినాలి అనేసి ఇవి ఇంచుమించుగా ఈ 5-6 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఇకపోతే ప్రియమైన వాళ్ళరా, ఇంకా మనము ఏ శిష్యుడు అవడానికి లేకపోతే శిష్యులుగా యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఉండడానికి మనలో ఉన్నటువంటి వాక్యపరమైన లక్షణాలు ఏంటి అని మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం గమనించాలి. ఎందుకనంటే వాక్యం ఎప్పుడు కూడా నిష్ప్రయోజనమైనది కాదు. వాక్యము ప్రయోజనకరమైనది తప్ప అది ఎప్పుడు కూడా సఫలీకృతంగానే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా అది సఫలం కాలేదు, విఫలమైంది, సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయిపోయింది అనే మాట ఎప్పుడు కూడా వాక్యపు చరిత్రలోనే లేదు. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఎందుకనంటే వాక్యములో జీవం ఉంది. ఆ యొక్క జీవము నిత్యము జీవిస్తే ఉంటుంది. ఆ యొక్క వాక్యానికి మరణం లేదు. అలాగే వాక్యంలో ఉన్నవాడు, వాక్య ప్రకారంగా జీవించేవాడికి కూడా మరణం అనేది ఉండదు. అంటే భౌతికంగా మనం మరణించినా ఆత్మీయంగా జీవిస్తూనే ఉంటాం, గమనించాలి. ఇకపోతే మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉంటారు,
మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు మరణించినా వాళ్ళు చేసిన మంచి పనులు ఏమో ఇప్పటి వరకు కూడా జీవిస్తూనే ఉంటాయి. ఏంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మరి మీరు చదివారో లేదో, ఆయన గురించి కూడా నేను స్టడీ చేస్తున్నాను. ఆయన చదువుతూ ఒక మాట అన్నాడు మన యొక్క వాడుక భాషలో. నిజంగా చదువుకున్నవాడు ఎలా ఉండాలో తెలుసాడండి? బానిసగా ఉండడంట, బాసుగా ఉంటాడంట. చదువుకున్నవాడు అంటే ఆయన బాగా చదువుకున్నాడు. నిజంగా మన దేశంలో ఆయన పుట్టడం కూడా మన దేశ అదృష్టంగా మనం భావించాలి. చాలామంది ఆయన యొక్క విలువ తెలియదు. కాబట్టి వాక్యపు విలువ కూడా చాలామందికి తెలియట్లేదు. ఇది ఒక మతం అని, మన దేశానికి సంబంధించింది కాదని చాలామంది ఇప్పటికీ కూడా అపోహల్లో ఉన్నారు. ఆ విషయాన్ని గమనించాలి. ఒక సోదరుడు నాకు ఒక ప్రశ్న వేశాడు, డైరెక్ట్గా బైబిల్లోనే చూపించాడు. ఆయన ఏమన్నాడు అంటే, లోతు యొక్క కుమార్తెల యొక్క దుష్టాన్ని చూపించి, ఇదిగో ఈ యొక్క తప్పు ఉంది కాబట్టి ఈ యొక్క తప్పు వాళ్ళు చేశారు కాబట్టి బైబిల్ తప్పు అన్నాడు. నేనేమన్నానంటే, మరి నేను కూడా చూపించగలను, కానీ వితండవాదం పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా క్రీస్తు, నేను నమ్ముకున్న నా ప్రభు నాకు ప్రేమ చూపించాడు కాబట్టి, నన్ను ప్రేమించాడు కాబట్టి అదే ప్రేమతో చెప్తున్నానని చెప్పేసి కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు చూపించాను. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసే ప్రసంగం, అలాగే ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న సంగతులు, ఇవన్నీ కూడా చదవమన్నాను. ఇవి కూడా ఉన్నాయా అన్నాడు ఆయన. అంటే ఆయన ఎక్కడి వరకు చూశాడు? ఆది కాండంలోని సంగతులను చూశాడు. మరి ఇవి కూడా ఉన్నాయా అంటే అప్పుడు నేను అన్నాను, బ్రదర్ ఇది మీరు చూపించిన విషయాలు వాస్తవమే, కాదనట్లేదు. ఎవరు తప్పు చేశారు సార్ అన్నాను. లోతు పిల్లలు తప్పు చేశారు అన్నారు. దేవుడు తప్పు చేశాడా అని అడిగారండి. దేవుడు తప్పు చేయలేదన్న. తప్పు చేయని దేవుడిని మరి తప్పుడు వాడినా, లేకపోతే ఇది బూతుల పుస్తకము అని అనడం ఎంతవరకు కరెక్టు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు ఆయన. తప్పుని మనసులో కానీ కడుపులోని దాచుకోలేదు. ఇది ఆ విషయాన్ని పక్కన పెట్టేసి వేరే విషయం చెప్పలేదు. ఇలా ఉన్నారు కాబట్టి మీరు ఎలా ఉండొద్దు ఆయన హెచ్చరిస్తున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు ఆయన. దేవుడు తప్పు చేయలేదు కదా అని అంటే చేయలేదు అన్నాడు. అటువంటిప్పుడు దేవుడు పరిశుద్ధుడే కదా అన్నాను. ఈ విషయాలు చెప్పినప్పుడు కాస్త ఆలోచన చేశారు. దానికి మనము అలక్కదు ఇలక్కదని చెప్పేసి వాళ్ళు వితండవాదం పెట్టినట్టుగా మనం కూడా గొడవ దిగామనుకోండి, అక్కడ ఏమవుతుందండి? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో, ఏమవుతుందంటే గొడవ పెరుగుద్ది తప్ప ప్రేమ అనేది ఏం చేస్తుందండి? క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. గొడవ ఏమవుతుందండి? ముక్కుపిండగా కలహం పుట్టునని రాయబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాక్యమందు నిలుచున్న వారికి ప్రయోజనకరం. ఈ లోకంలో శ్రేష్టమైన జీవితం జీవిస్తారు. మరణించిన తర్వాత పరలోకంలో ఇంకా శ్రేష్టమైన జీవితం అక్కడ కూడా జీవిస్తారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేయగలిగితే శిష్యుల్లో ఉండవలసినటువంటి ఇంకా శ్రేష్టమైన సంగతులు, వాక్యపరమైన గుణాలు, లక్షణాలు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే కార్యములు 13వ అధ్యాయము 49 నుంచి 52 వచనాలు. ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటను వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగు చేసి ఒకసారి ఆగుదామండి. పౌలు గారు బర్నబా గారు ఆ వాక్యం చెప్పడానికి వెళ్ళారు. అంతియోక్య ప్రాంతంలోను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు అందరూ కూడా వింటున్నారండి. ఎందుకనంటే చెబుతున్నవాడు నిలబడినవాడు పౌలు బర్నబాయే, కానీ మాట్లాడిస్తున్న వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు ఉండి ప్రేరణ కలిగించి ఆ మాటలు బయటికి పౌలు స్వరమే, కానీ మాటలు ఎవరివి? దేవుని మాటలు. కానీ ప్రియమైన వాళ్ళరా, అయితే అప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఆయన యొక్క నామాన్ని ఉచ్చరిస్తుంటే గిట్టలేని కొంతమంది యూదులు ఏం చేశారు తెలుసండి? భక్తి మర్యాద గల కొంత స్త్రీలను ఏం చేశారు ఆ పట్టణంలోకి రెచ్చగొట్టారటండి. రెచ్చగొడితే అలాగే పౌలు గారును బర్నబాకి వాళ్ళకి హింస కలిగించారంట. వీళ్ళు భక్తి మర్యాద కలిగిన స్త్రీలేనా? మర్యాద కలిగిన స్త్రీలు గొడవ పెట్టుకుంటారండి? మర్యాద ఉన్న స్త్రీలు గొడవ పెట్టుకుంటారా? నిజంగా ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. గృహదర్శనాలకు వచ్చినప్పుడు మీరు ఎంతగా మమ్మలను మీ యొక్క గృహాలకు ఆహ్వానించి మీ ప్రేమను చూపిస్తున్నారు. ఇది మర్యాద. లోపలికి మీ గృహాల్లోకి రప్పించి ప్రార్థన చేయించుకుంటున్నారంటే దేవుని యొక్క భక్తి ఉంది, దేవుని యొక్క భయం ఉంది.
అలాగే సేవకులు అంటే అపరిమితమైన గౌరవం ఉంది, అలాగే మర్యాద కూడా ఉంది. కానీ మర్యాద కలిగినటువంటి అక్కడ ఏం రాయబడిందండి? భక్తి మర్యాదలు కలిగినటువంటి, మీరు గమనించాలి, భక్తి మర్యాదలు కలిగినటువంటి స్త్రీలను రెచ్చగొట్టారంట. ఎలాగ రెచ్చగొట్టుంటారు? వాళ్ళు చెబితే వీళ్ళు ఎందుకు అలా రెచ్చిపోయి ఉంటారు అని అంటే, వాళ్ళ యొక్క భక్తి విషయంలో నెగిటివ్ థాట్స్ను వాళ్ళు చూపించారు. ఏంటి నెగిటివ్? వాళ్ళ యొక్క భక్తి విషయంలో, ఇదిగోనమ్మా మీ దేవుణ్ణి ఎలాగన్నారమ్మా, ఇప్పుడు అదే కదా అంటున్నారు. అదే కదా యేసుక్రీస్తు వారి గురించి 4 మాటలు చెప్తుండే బలవంతపు మత మార్పులు చేస్తున్నారన్నారు. తర్వాత ఇదిగో మా దేవుణ్ణి దూషించారు, అలా అక్కడ ఆ పదాలు ఉపయోగించలేదండి. శ్రీకాకుళం ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ సోదరులు మార్టిన్ గారు అనుకుంటండి, పెద్ద ఆయన, ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన మరణం గురించి చెప్తున్నారండి, ఆ రికార్డింగ్ కూడా ఉంది. మరణం గురించి చెప్తున్నారు. నువ్వు మరణిస్తే నీ పరిస్థితి ఏంటి, నువ్వు మరణిస్తే నువ్వు నీతో ఉన్నవారు అందరూ కూడా శ్మశానం వరకు వస్తారు. ఇవి చెప్తుంటే ఒక ఆయన వెళ్ళి ఆయన కొట్టేశాడు. ఇదిగో మా దేవుడిని దూషించాడు, మా దేవుడిని ఇలాగన్నాడు అలాగన్నాడని ఆయన్ని మీద లేనిపోని విషయాలు చెబితే అక్కడ రికార్డ్ చేసిన వాళ్ళందరూ కూడా చూపిస్తే ఆయన కొట్టిన ఆయన అక్కడ క్షమాపణ అడిగాడండి. కానీ ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారి గురించి నా మాటలు చెప్తుంటే గిట్టని వాళ్ళు ఏమన్నారు? మా దేవుని దూషించారు, మా దేవుని ఇలాగ అన్నారు, అనకపోయిన అంటున్నారు. కొంతమంది సేవకులు చెప్తున్నారండి, వీళ్ళు కూడా మీ దేవుడు అటువంటి వారు ఇటువంటి వారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకనంటే మన వాళ్ళు అనేసి మన వాళ్ళ తరపున మనం మాట్లాడడం కాదు, ఉన్నది ఉన్నట్టుగానే మనం చెప్పాలి. అలాగే పౌలు బర్నబా కూడా దేవుని మాటలు చెప్తుంటే ప్రియమైన వాళ్ళరా, అక్కడ గిట్టని యూదులు భక్తి మర్యాద కలిగినటువంటి, అంటే ఎంత గౌరవంగా బ్రతికుతున్న ఈ యొక్క స్త్రీలను రెచ్చగొట్టి వాళ్ళ మీద ఉసుగొలిపారటండి. వాళ్ళు వచ్చి ఏం చేశారంట? పౌలుకిని బర్నబాకి హింస కలిగించారంట. శ్రమలు కూడా కాదండి, హింసలు కలిగించారు. మరి స్త్రీలు వచ్చి ఏదన్నా అంటే గమ్ముని వాళ్ళని ఏమైనా అనగలుగుతామండి? గమ్ముని చేయి చేసుకోలేము, గమ్ముని మాట అనలేము. ఆలోచించేయండి, 2 బైకులు వెళుతున్నప్పుడు వేరే బైకు పురుషులు అనుకోండి, ఇద్దరు ఢీ కొట్టుకుంటే అక్కడ గొడవ జరుగుద్ది. కళ్ళు మూసిపోతున్నావా, అలా వస్తున్నావా అనేసి. అదే ఒక లేడీ వచ్చి గుద్దింది అనుకోండి, అమ్మ చూసుకోవచ్చు కదా అమ్మ అంటాం. అదే మాటను మనం సార్ అలా చూసుకొని రావచ్చు కదా అని అంటే ఆడ గొడవ ఉంటుందా? గొడవ ఉండదు. ప్రియమైన వాళ్ళు ఆలోచించేయండి, భక్తి మర్యాద గల స్త్రీలను రెచ్చగొట్టారంటే వాళ్ళు ఎంత మూర్ఖులు, వీళ్ళకైనా జ్ఞానం ఉండాలి కదండి. వీళ్ళ హింస కలిగించారంట. తర్వాత హింస కలుగజేసి వారిని తమ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారు తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చారటండి. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపం చేశానంటే, హింసలో కూడా ఆనందించాలి. నిజమైన శిష్యుడు హింసలో ఆనందిస్తాడు. ఒక్క నిమిషం అమ్మా. నిజమైన శిష్యులు హింసలో ఆనందించాలి. నిజమైన శిష్యులు ఆ శ్రమల్లో కూడా ఆనందించాలి. అదే విషయాన్ని పౌలు బర్నబాలో మనం చూడగలుగుతున్నాం. పౌలు బర్నబాలు కూడా క్రీస్తుకు నిజమైన శిష్యులు అనడానికి ఈ యొక్క దృష్టాంతంగా మనకు కనబడుతుంది ఈ యొక్క సంఘటన. ఆ యొక్క చివరి వచనం చూడండి, 52 వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై. హింస కలిగిస్తే ఆనందిస్తున్నారంట. మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి దోషణ మాటలు పలుకున్నప్పుడల్లా మనం ఏం చేయాలంట? ఎగిరి గొంతులు వేయాలంట. ఇదేటండి యేసుక్రీస్తు వారి మాటను ప్రకటిస్తున్నప్పుడు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని నిందించినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు, మిమ్మల్ని శ్రమ కలిగించినప్పుడు ఎగిరి గొంతేయాలా? ఎవరన్నా చెప్తే ఏమంటారు? ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వాళ్ళ చిత్త కొట్టేస్తుంటే ఎగిరి గొంతేయాలా, సంతోషించాలా, ఆనందించాలా, ఏంటి అని అంటారు కదా. అంటే ఆ మాధుర్యం అనుభవించిన వాడికి తప్ప మరొకటి తెలియదండి. పౌలు గారికి తిరిగి కొట్టడం రాదా? బర్నబాకి తిరిగి కొట్టడం రాదా? వాళ్ళు చాలా బలవంతులండి. కానీ ఎందుకు మౌనంగా ఉన్నారు వాళ్ళు? ఎందుకు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి తెలుసా అండి? ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, నా అనుభవం నుంచి ఒక మాట చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా నిందించినప్పుడు, దూషించినప్పుడు, ఏ మాట అన్నా సరే మీరు పట్టించుకోకండి. ఎందుకనంటే ప్రభువు మనకంటే మనం పడిన నిందల కంటే, మనం పడిన బాధల కంటే 1000 రెట్లు ఆయన బాధలు అనుభవించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళు, పౌలు ఒక్కళ్ళే కాదు, బర్నబా ఒక్కళ్ళే కాదు, అక్కడ శిష్యులందరూ కూడా ఆనందభరితులై, ఆ మాట చూసారా? ఆనందభరితులై పరిశుద్ధాత్మ చేత నింపబడిరి.
రోమాపత్రికలో ఒక మాట ఉంది, మీకు చూపిస్తానండి. ఎందుకు మనము ఆనందించాలి, ఎందుకు మనము సంతోషించాలి అని అంటే 15వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదటండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా సంతోషపరుచుకున్నారండి తనకు తానుగా? ఎప్పుడైనా ఆయనకి సెల్ఫిష్ ఉందా, జలసీ ఉందండి? లేవు. ఇవన్నీ కూడా ఆయన యొక్క ఇష్టంలో లేవు. తన యొక్క నేను బాగోవాలి అనే ఆలోచన ఆయనకి లేదు. అలాగా ఆలోచించుకుని ఉంటే ఆయన ప్రభువుగా మనం ఆరాధించేవాళ్ళం కాదు, ప్రభువుగా మనము ఆయన స్వీకరించేవాళ్ళం కాదు, ఆ స్థానం ప్రియమైన వాళ్ళ మన హృదయాలు ఇచ్చేవాళ్ళం కాదు. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు ప్రియమైన వాళ్ళ. క్రీస్తు కూడా ఎప్పుడు కూడా తన కోసం తాను ఎప్పుడు కూడా ఆయన సంతోషపరచుకోలేదట. కానీ నిన్ను నిందించేవారి నిందలు నా మీద పడిను అని రాయబడి ఉంది. ఏంటి, ఎక్కడ రాయబడి ఉంది అని చూడగలిగితే కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాటకు అక్కడ రాయబడి ఉంది. ఆ విషయం చదువుదాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడెను. ఇప్పుడు చెప్పండి ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని ఏదైనా ఇది యేసుక్రీస్తు వారి నిమిత్తం మీరు ఏదైనా మాట చెప్తున్నప్పుడు, ఏదన్నా ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని నిందించారనుకోండి, ఆ నింద మీ మీద పడుతుందా, మీలో ఉన్న ప్రభు మీద పడుతుందా? మేమేదేం కాదు. ఏమంటే చాలామంది అంటారు కదా, ఏగ కూడా వాళ్ళని ఉన్నంటారు. ఏమంటే చాలామంది అంటారు, మా దగ్గర మీరుంటే మిమ్మల్ని ఏగ కూడా వాళ్ళని అంత బాగా చూసుకుంటామంటారు. అలా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, లేదని చెప్పట్లేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఆయన చనిపోయి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినే మరలా ఆయన యుగ సమాప్తి వరకు కూడా ఇదిగో సదాకాలం నీతో ఉన్నాను అన్నాడు. చూసారా, అది మనతో ఉన్నాడు. ఆయన నిన్ను ఏదన్నా ఒక నింద నీ మీద వేస్తే అది నిన్ను అనలేదు, నీలో ఉన్న ప్రభుని అన్నారు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నాలో ఉన్న నా ప్రభుని అన్నారు, నీలో ఉన్న నీ ప్రభుని అంటున్నారు తప్ప నిన్నెప్పుడు కూడా అనలేదు. నిన్ను అననవడైనా, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన బిడ్డ కదా నువ్వు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. దేవుని ఎందుకు ప్రియమైన వాళ్ళారా, ఎందుకనంటే వాళ్ళు సంతోషించి ఆనందభరితులై గంతులు వేశారంటే ప్రియమైన వాళ్ళారా, వాళ్ళకు తెలుసు నా ప్రభు నాలో ఉన్నాడు, నన్ను కాదు నా ప్రభువుని అంటున్నారు. నిజంగా వాళ్ళ వాక్యం మీద ఎంత ఆశ పెట్టుకుని ఉంటారు, ఎంత ధ్యాస పెట్టుకుని ఉంటారు, ఒక్కసారి మనం ఆలోచించాలని కోరుతున్నాను. శిష్యుడు ప్రియమైన వాళ్ళ హింస వచ్చినప్పుడు ఆనందించాలి, సంతోషించాలి. వాళ్ళండి యేసుక్రీస్తు వారికి శిష్యులు అంటే. కాకపోతే ఇంకొక మాటని మనం చూద్దాం. మనకు అందరికీ తెలిసిన ఈ విషయాలు ఇవి. లోకాసు వార్త 14వ అధ్యాయం. లోకాసు వార్త 14వ అధ్యాయము. ఈ మాటలు చాలాసార్లు మనం విన్నాం, కానీ ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. లోకాసు వార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదువుకుందాం. బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెండ్రెండను, తన ప్రాణమును సహా దేశింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. ఎవడు శిష్యుడాటండి, ఎవడు శిష్యుడు కాదు అనే విషయం మనకు అర్థమవుతుందండి. మనం ప్రభుని నమ్ముకుంటూ ప్రేమైన వాళ్ళరా, మనము ఈ దేవుని ప్రభుని ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తే నువ్వు ఎవరికి శిష్యులవో ఎవరికి దాసులవో అర్థం కావట్లేదు. అందుకనే ప్రభు అంటాడు, నువ్వు దేవునికిని సిరికి కూడా దాసుడవు కావు. ఎవరికి ఒకరికి ఉండాలి. నువ్వు అంటే ఎలా ఉండాలి? వెచ్చగానే ఉండాలి, చల్లగానే ఉండాలి. నిలువెచ్చగా ఉండకూడదు, అటు ఇటు ఉండొద్దు. ఉభయచార జీవితం మనకు వద్దు, మీకు ప్రమాదం అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏమంటున్నారు అంటే, నువ్వు నన్ను వెంబడిస్తే, ప్రభు ఆనాడు ప్రజలతో మాట్లాడుతున్నాడు, తన శిష్యులతోనూ మాట్లాడుతున్నాడు, ప్రజలతో కూడా మాట్లాడుతున్నాడు. మీ తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా నువ్వు ద్వేషించుకోవాలి. ప్రాణభీతి ఉన్నవాడు ప్రియమైన వాళ్ళారా ఎలాగైనా చనిపోతాడు. అవునగా చెప్పండి. ప్రాణభీతి ఉన్నవాడు ఎలాగైనా ఏదో ఒక రోజు మరణిస్తాడు. ప్రాణభీతి ఉన్నా మరణిస్తాము, ప్రాణభీతి లేకపోయినా మరణిస్తాము.
ఆ మరణం ఏదో ప్రభువులో జరిగితే ఎంత గొప్ప గొప్ప భాగ్యం చెప్పండి. దేశ సైనికుడు అనుకుంటాడు నేను నా దేశం కోసం చనిపోవాలని. దేశ సైనికుడు ఏమనుకుంటాడు? నా దేశం కోసం నేను చనిపోవాలని. హౌసింగ్ బోర్డులో ఒక ఆయన కార్గిల్ యుద్ధంలో చనిపోయాడండి. ఆయన విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు? మన లాలాసరి సెంటర్లో పెట్టారు. ఆయన చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా అండి? ఆయన తన దేశం కోసం మరణించాడు. నేను నా దేశం కోసమే కాదు, నా ప్రభు కోసం మరణించాలని ఎప్పుడైనా మనం అనుకున్నామో చెప్పండి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నాకు శిష్యుడికి ఎవరు అనుకుంటా? అన్ని దేశించాలి, నువ్వు నన్ను ఒక్కడే ప్రేమించాలి. ఇది స్వార్థం కాదు ప్రియమైన వాళ్ళారా. ప్రభువును ప్రేమిస్తే మనకు అన్ని ఉపయోగాలే. ప్రభువును కాకుండా ఎవరిని ప్రేమించినా ఏం ప్రేమించినా మనకన్నీ నష్టాలే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, 25, 26 వచనాల్లో చక్కగా ఆ విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇకపోతే ప్రియమైన వాళ్ళారా, ఇంకొక మాట మనం చూద్దాం. 33 వచనం చూడండి. 27 వచనం 33 తర్వాత 27 వచనం చూడండి. లూకాసు వార్త 14 అధ్యాయము 27 వచనం చదువుకోండి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. యేసుక్రీస్తు వారు ఏంటి సిలువను ఎత్తుకున్నాడు, తన సిలువను మోసాడు. ఆ సిలువ ఎవరిది? మనదే కదా. మన పాప భారాన్నంతటిని కూడా సిలువ మారు మీద తీసుకుని వెళ్ళిపోయి ఆయన కలువరి సిలువలో మరణించాడు. మనకి కూడా ఒక సిలువ ఉంది. శ్రమల పాపభారమా? కాదు. ఒకళ్ళ పాపభారాన్ని మనం మోయలేం. ఆల్రెడీ మనకే పాపభారం ఉంది కదండి. ఈ పాపభారాన్ని పోగొట్టుకోవడానికి ఈ యొక్క పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, నమాజులు, ఈ యొక్క దేవుని పేరట జరిగే కార్యక్రమాలన్నీ కూడా. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుని పేరట జరిగే కార్యక్రమాలు చాలా చోట్ల మోసం జరుగుతుంది ప్రియమైన వల్ల. చాలా చోట్ల మోసం జరుగుతుంది. మన దేశంలో అయితే భక్తి ఎలాగంటే చాలా ముదిరిపోతుందండి. చాలామందికి మూఢత్వంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆలోచించేయండి. ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటన, ఇందాక సోదరులు సర్వీశ్వరగతిని పంచుకున్నాను. చాలా బాధ అనిపించింది ప్రియమైన వాళ్ళు. ఎంత మూఢత్వంలో ఉన్నారో తెలుసండి. వీళ్ళండి గురువులు, వీళ్ళండి బాబాలు అని అంటే వీళ్ళ నిజంగా శిష్యులను తయారు చేసేవాళ్ళు. ఒక ఆయన బోలే బాబా అనే ఒక ఆయన, మన అందరికీ తెలిసిన విషయమే. మరి చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ బోలే బాబా అనే ఒక సత్సంగాన్ని ఒక కార్యక్రమం నిర్వహించాడు. ఏ ప్రాంతంలో జరిగింది అనేది కూడా నేను అవి రికార్డ్స్ ఉన్న దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అయితే ప్రియమైన వాళ్ళరా, అతను ప్రసంగించిన తర్వాత ఒక దరిద్రపు ఆలోచన వాళ్ళు ఆ బాబా పెట్టాడు. ఏంటి తెలుసండి? అతని పాదాలు కింద ఉన్న మట్టి తింటేనటండి వాళ్ళు చాలా గొప్ప భాగ్యవంతులు అనమాట. అంటే అది తింటే మహాపుణ్యంగా వాళ్ళు అటువంటి మూఢత్వాన్ని. ఏమండి మట్టి తినడం ఏంటండి? మనం మట్టి తింటామా? పిల్లలు మట్టి తింటే ఏం చేస్తాం? కొడతాం. పిల్లలు మట్టి తింటే ఏమంటాం? కొడతాం. కొంతమంది బలపాలు తినే అలవాటు ఉంది, కణికలు అంటారు కదా, అవి తినే అలవాటు ఉంది, మట్టి తినే అలవాటు ఉంది, చాక్పీసులు తినే అలవాటు ఉంది. తప్పని చెప్తాం మనం. కానీ ఒక మనిషి కింద ఆయన కూడా ఒక మనిషే కదండి, మహాత్ముడేం కాదు కదా. యేసుక్రీస్తు అంతటి వారే శిష్యుల యొక్క పాదాలు కడిగాడు ఆయన. యేసుక్రీస్తు అంతటి వారే ఏనాడైనా నేను నడిచే మార్గంలో ఆ మట్టి తీసుకుని నేను నెత్తి మీద వేసుకోమని, కానీ ఆయన స్నానం చేసిన నీళ్లు మీ నెత్తి మీద జల్లుకోమని ఎప్పుడైనా చెప్పాడంటే ఆ నిజమైన గురువు అలా చెప్పడు, బ్రతుకు మార్చుకోమని చెప్తాడు. మూఢత్వంలోకి గంటడండి యేసుక్రీస్తు వారు. ఎప్పుడు కూడా మన మూఢత్వం నుంచి బయటకు వచ్చాం. నా భారతదేశం ప్రియమైన వాళ్ళు ఈ మూఢ భక్తి నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో నాకు తెలీదు. ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించాలి. ఆ బాబా కింద కాళ్ళ కింద ఉన్న మట్టి తీసుకుంటే వాళ్ళు చాలా గొప్ప అదృష్టవంతులుగా భావించారు. ఆ తొక్కిసలాటలో ప్రియమైన వాళ్ళు నాకు కావాలి అనేసి ఆ తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు అనేసి మీడియా చెప్తుంది. నాకు తెలిసింది ఏంటంటే అంతకంటే వేల మంది ప్రజలు ఉన్నారు. వేల మంది ప్రజలు తొక్కిసలాటలో ఎంతమంది చనిపోతారో ఒకసారి మీరు ఊహించుకోండి. బోలే బాబా గురించి చెప్తున్నావేంటి నువ్వు? మా యొక్క బాబాల్ని విమర్శిస్తున్నావు నువ్వేంటి అని ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా అనుకోవచ్చు. అటువంటి కామెంట్లు కూడా పెట్టచ్చు, తప్పులేదు. మనవాళ్ళు కూడా ఇటువంటి దరిద్రపు అలవాటు మనోళ్ళకి కూడా ఉందండి, దయచేసి ఏమనుకోవద్దు. గుంటూరులో పెద్ద కాకాని అనే ఒక గ్రామం ఉంది. అక్కడ మొంగమూరి దేవదాసాయి గారు అనే ఒక సమాధి ఉంది. ప్రతి మిషన్ వారోత్సవాలు జరుగుతుంటాయి, మహోత్సవాలు జరుగుతుంటాయి, లక్షలాది మంది వెళ్తారు. వీళ్ళందరూ ఆ సభలకు వెళ్ళి కాకాని వెళ్ళి అక్కడ మట్టి తెచ్చుకుంటారు. ఏ మట్టి? ఏ సమాధి మట్టి?
దేవదాస్ అయ్య గారు సమాధి మట్టి ఉంటుందండి. సమాధి చేసినప్పుడు ఇప్పుడైతే చుట్టూ కంచేశారు ఆయన. నాకు తెలియకడుగుతాను, మట్టి తినడానికి వీళ్ళు మనుషుల సర్పాలండి, పాముల వీళ్ళు. పాము తింటుంది మట్టి, దాని ఆహారం అది. నువ్వు మనిషివే కదా, ఆలోచించాలి కదా ప్రియమైన వాళ్ళ. మూఢత్వంలో మరొక సందర్భం నాకు చాలా బాధ అనిపించిందండి. అంటే మన భారతదేశంలో ప్రియమైన వాళ్ళరా, భక్తి అనేది మన జ్ఞానం నేర్పించాలి. భక్తి అనేది పరమతానికి సంబంధించిన అంటే దైవికమైన పర సంబంధమైన విషయాలు నేర్పించాలి. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే నాకు కూడా ఎక్కువ మంది హిందూ సహోదరులు ఉన్నారు. వాళ్ళు నేను కాపాడుకోవాలి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇంకా ఆలోచించేయండి. శిష్యత్వంలో అనేది ప్రియమైన వాళ్ళ, నిజంగా శిష్యులు ఇటువంటి పనులు చేయరు. నిజమైన బాబాలు, నిజమైన గురువులు ఇటువంటి పని చేయరు. మన దేశంలో ఒక దరిద్రపు ఆచారం ఉంది, అది కలప దేశాలు కూడా మనోళ్ళు అంటిస్తున్నారు. మన దేశంలో ఉన్న ఒక దరిద్రపు అలవాటు ఏం తెలుసండి? ఆవు మూత్రాన్ని తాగుతారు వీళ్ళు. ఈ దరిద్రాన్ని గలప దేశాలకు తీసుకెళ్ళి ఒంటి మూత్రం తాగితే మీకు బాగుంటుందని చెప్తే ఒంటి మూత్రం తాగుతున్నారండి వాళ్ళు. నేను అబద్ధం చెప్పట్లేదు, ఆధారాలు ఉన్నాయి, వీడియోస్తో ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే కల్పితం నేను అసలు చెప్పను. కల్పితం చెప్తే శాపం నాకు వస్తుంది. ఏంటి, ఆవు పేడ పలావులో కలుపుకుని తింటున్నారండి. పలావులో ఏం తినాలి? చికెను, మటను, ఫిష్ ఏదో ఒకటి, లేకపోతే ఉల్లి చట్నీ వేసుకొని తినాలి. బిర్యానీ వేసుకొని ఆవు పేడతో తింటారు. ఈ దరిద్రం ఏంటండి ప్రియమైన వాళ్ళరా? ఏంటి, ఇటువంటి దరిద్రం కూడా మన క్రైస్తవుల్లో కూడా ఉంది. ఆ హిందూ సహోదరులు వాళ్ళ పూజ పురస్కారాలు వాళ్ళవి, అట్లే వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళు హారతి ఇచ్చుకుంటారని చేసుకుంటారు. మరి వేళంగి మాత, ఈ ఆర్సీఎం చర్చి వాళ్ళు చూసారా, మేరీ మాతకు హారతి ఇస్తున్నారు. బైబిల్లో ఉందండి అలాగా? చెప్పాడా ప్రభు అలా చేయమని చెప్పాడా? వాళ్ళకి సుప్రభాతాలు ఉన్నాయి, ఏంటి మంచి మంచి పాటలు ఉన్నాయి. ఉదయకాల సమయంలో వాళ్ళు టీవీలో వేసుకుంటారు. వాళ్ళు అంటే హిందూ సహోదరులు యొక్క వాళ్ళు భక్తికి సంబంధించినటువంటి పాటలు వాళ్ళు వేసుకుంటారు. మరి అవి వేళంగి మాత సుప్రభాత గీతం అంట, యేసుక్రీస్తు వారి సుప్రభాత గీతం అంట. అవి ఎందుకు నీకు దేవుడు అడిగితే ఒక మంచి పాటను ఇస్తాడు కదా నీకు. బైబిల్ కీర్తన గ్రంథంలో మంచి పాటలు ఉన్నాయి. ఏంటి, ఐపీసీ పాటల పుస్తకంలో ఒక 1500 2000 పాటలు ఉంటాయి. ఆ పాటలే నచ్చలేదండి వీళ్ళకి. ఎన్ని వేల కొలది పాటలు ఉన్నాయండి. ఈ రోజున మనము అదేంటి ప్లేస్టోర్లోకి వెళితే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ అంటే ఎన్ని యాప్లు వస్తాయో తెలుసండి? 15,000 పాటలు, 20,000 పాటలు, 5,000 పాటలు ఉన్నటువంటి యాప్లు వస్తాయి. ఎన్ని పాటలు అండి, ఇవి నచ్చలేదా? ఏంటి, ఇలా చేయడం ద్వారా ప్రియమైన వాళ్ళరా, నా ప్రభుకి ఎంత అవమానం తెలుసా అండి, నాకు ఎంత బాధ కలుగుతుందో తెలుసా? విమర్శిస్తున్నాడు అని అనుకోకండి. ఏంటి, ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటి, వాళ్ళ సుప్రభాతం నీకెందుకయ్యా? వాళ్ళ మంగళహారతలు నీకెందుకు? నీ ప్రభుని ఆరాధించు, నువ్వు ఆత్మతో సత్యం దాన్ని ఆరాధించమని చెప్పాడు. అలాగే ఆరాధించాలి కదా. నిజమైన శిష్యుడైతే ఎలా చేస్తాడు? అలా కాదు కదా ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాను. నిజమైన శిష్యుడు హింసల్లోనూ శ్రమల్లోనూ ఆనందభరితులే ప్రభుని ఆరాధిస్తాడట. ఎందుకనంటే వాళ్ళకు తోడుగా ప్రభు ఉన్నాడు. వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడానికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆలోచించాలని కోరుతున్నాను. ప్రాణంతో సహా మనం దేశించుకోవాలి. మన ప్రాణాన్ని ప్రియమైన వాళ్ళ నేను కూడా చెప్తున్నానండి, మన ప్రాణం మీద ఆశలు పెట్టుకున్నా, మన ప్రాణం మీద ఆశలు పెట్టుకోకపోయినా ఏదో ఒక రోజు మరణం నేను టచ్ చేసి వెళ్తుంది. ఒకసారి గమనించాలని కోరుతున్నాను. ఆ మరణం ఏదో నేను ఉపయోగకరంగా నెక్స్ట్ జనరేషన్కి, ముందు తరాల వారికి ఉపయోగకరంగా, ఒక సాక్ష్యార్థంగా, అది ప్రభు కోసం ఈ నిలబ్రతికాడు, ప్రభు కోసం ఆయన అలా బ్రతికి అలా మరణించాడు అని చెప్పుకుంటే బాగుంటుంది ప్రియమైన వాళ్ళారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించేయండి. చిన్న పిల్లల్లో పాఠ్యపుస్తకాల్లో టంగుటూరి వీరేశలింగం పంతులు గారని ఒక ఆయన ఉంటారు. ఆయన ప్రకాశం జిల్లా అయింది, అక్కడ బ్రతికాడు ఆయన. ఏంటి, ఆయన బ్రతుకున్న దినాలలో బ్రిటిష్ వారు వాళ్ళు పరిపాలన చేస్తున్న సమయంలో ఆయన ఏమన్నాడు తెలుసా? పిల్లలు చెప్తారండి, దమ్ముంటే నన్ను కాల్చండి అని చెప్పేసి ఆయన యొక్క చొక్కాని ఇలాగిప్పి గుండెలు చూపించాడట. అది వీరు లక్షణం. మరణానికి భయపడలేదండి ఆయన. కాబట్టి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. దేశభక్తుల్లో దేశభక్తిని నేర్పిస్తున్నారు, దైవభక్తుల్లో దైవభక్తిని నేర్పిస్తున్నారు. ఈరోజు ప్రియమైన వాళ్ళు మనమే నేర్చుకుంటున్నాం, మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఒకసారి మనం గమనించాలని కోరుతున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏమని రాయబడింది 27 వచనంలో, మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడించిన ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఏంటి, మన జీవితం ఒకసారి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎవరి జీవితాల గురించి మనకొద్దు, ముందు మన జీవితం గురించి ఆలోచన చేద్దాం.
అలాగే 33 వచనం చూడండి. 33 వచనం, ఆ ప్రకారమే మీలో తమకు కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు గాడు. అంటే లోకం కావాలి, ప్రభు కావాలంటే కుదరదు. నీకు ప్రభు కావాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. నా ప్రభు వద్దంటే నువ్వు లోకంలో ఉండు, తప్పేం లేదు. నాకు ప్రభువే కావాలి అని అంటే లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవవిడంబం అవి తండ్రి వలన కలిగినవి కావు. వాటి మీద నీ మనసు పెట్టకు. ఎందుకే ఒకసారి మీరు ఆలోచించండి. లోకంలో ఉన్నదంతా కూడా విడిచిపెడితేనే ఆయన శిష్యుడవు. ఏంటి, ప్రభువు తన సిలువను ఎత్తుకున్నాడు అంటే మన పాప భారాన్ని సిలువ మీద మోసుకున్నాడు అండి. ఒకసారి ఆలోచించండి. మనకి 100 మంది గురువులు లేరు. ఎవరు గురువు అండి? ఎవరు గురువు మనకి? యేసుక్రీస్తు వారే గురువు, ఇంకెవరు కాదు. కాబట్టి ఆలోచన చేయండి. దేవునందు ప్రియమైన వాళ్ళారా, మనకు కలిగిందంతా కూడా అనుభవించాలి అండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, సామెతల గ్రంథంలో సిస్టర్ గారు మనకు చదివినిపించారు ఒక మంచి మాట. 11 వచనం, 13వ అధ్యాయము 11 వచనం, 13వ అధ్యాయము 11 వచనం, మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చును అని చెబుతూ తన కష్టాజీతాన్ని ఏం చేస్తాడంట? దేవుడు దీవిస్తాడంట. కానీ అదే శాశ్వతం అని అనుకోకు మీరు. అర్థమవుతుందండి? మన కష్టాజీతాన్ని దేవుడు 2 కూడా దీవిస్తాడు. కాబట్టి నాకు ఇది ఉంది కదా అనేసి దాన్ని అతిశయించకూడదు. ఉన్నదాన్ని బట్టి అతిశయించాలా, ఉన్నది ఇచ్చిన వాడిని బట్టి అతిశయించాలా, మీరు ఆలోచన చేయాలని కోరుతున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన శిష్యుడు ఈ లోకాన్ని విడిచిపెడతాడు, నిజంగా మార్గదర్శన అయినటువంటి ప్రభువుని వెంబడిస్తాడు. ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. శిష్యుడు అండి బాధకుడి కంటే అధికుడు కాదు. ఆ విషయాన్ని గమనించాలి. బాధకుడి కంటే అధికుడా? శిష్యుడు ఎవరు? శిష్యుడు ఎక్కువ లేదా గురువుగారు ఎక్కువ? గురువుగారే ఎక్కువ, శిష్యులు తక్కువ అండి. ఆ మధ్యన చాలా మందిలో కొంతమంది ఈయన సీనియర్, నేను సీనియర్ అండి, ఆయన జూనియర్ అండి, నాకంటే చాలా తక్కువవాడండి, ఈ మాటలు చాలామంది బోధకులు సేవకులు మాట్లాడుతున్నారు. లేకపోతే నేను ఎప్పటి నుంచో ప్రభుని కలిగి ఉన్నానండి, వాళ్ళు నిన్న కాక మొన్న వచ్చారండి, ఈ మాటలు మనకు తప్పు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సేవకుల విషయానికి వస్తే వీళ్ళు ఎవరట? దేవుని వ్యవసాయంలో జత పనివారు, అంతే. పౌలు ప్రియమైన వాళ్ళరా, పేతురు గారు మాట్లాడతాడు, సంఘానికి మూలమైన సంఘం ఎవరి మీద స్థాపిస్తానన్నాడు ప్రభువు? పేతురు గారి మీద. పేతురు, నీ మీద నువ్వు బండవు, నువ్వు రాయివి, నువ్వు క్యాప్ అనబడతావు, నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అటువంటి ఆయన పౌలు గురించి ఏమన్నాడు తెలుసా అండి? పౌలు నా సహోదరుడు, నా జత పనివాడు అన్నాడు. నా చిన్నోడు, నాకంటే బొడ్డోడు, ఆడు చిన్నోడు, నాకంటే ఆ తర్వాత ఎప్పుడు వచ్చాడు అనలేదండి. అంటే అపోస్తలుల ఎవరిలో కూడా అటువంటి ఆలోచన లేదు. ప్రియమైన వాళ్ళారా, ముందొచ్చినా వెనకాల వచ్చినా దేవుని సేవ చేస్తున్నాడా లేదా? పరిచర్య నమ్మకంగా చేస్తున్నాడా లేదా? మన జత పనివాడు, అంతే. ఆయన ఎవరు? జత పనివాడు. అలాగే విశ్వాసులు, నేను ఎప్పటి నుంచి వస్తున్నానండి, సీనియర్నండి, జూనియర్నండి అని అనుకోకండి. వాళ్ళు ఎవరు? మన సహోదరులు, అంతే. బైబిల్ ప్రకారంగా సహోదరులు, విశ్వాసులు ఏమనుకోవాలి? మన సహోదరి, మన సహోదరుడు. సేవకులు ఏమనుకోవాలి? జత పనివాడు, మా జత పనివాడు అనేసి. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని యందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎప్పుడు కూడా మోసపూరితమైన మాటలు ఎప్పుడు చెప్పడు. మోసపూరితమైన మాటలు ఎప్పుడు చెప్పడు, కానీ మోసపోవద్దని చెప్తాడు. నిజమైన గురువు ఏం చెప్తున్నాడు? మోసపోవద్దని చెప్తున్నాడు. మీరేమింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు ఆయన. మీరేమింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంతే తప్ప మోసపూరితమైన మాటలు ఎప్పుడు కూడా ఆయన చెప్పడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు ప్రేమించినట్టుగా మనం ప్రేమించగలిగితే ఎంత బాగుంటుందండి. మనము బాగుంటాం, వాళ్ళు కూడా బాగుంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గమనించాలి. దేవుడు చెప్తున్నది ఏంటని తెలుసా అండి? నిజంగా నువ్వు శిష్యుడు అంటే, అసలు శిష్యుడు అంటే ఎవరు? ఆ మాట మీకు చెప్పలేదు. శిష్యుడు ఉండవలసినటువంటి వాక్యపరమైన లక్షణాలన్నీ చెప్పుకొచ్చాను, కానీ శిష్యుడు అంటే ఎవరు అనే విషయాన్ని చూడగలిగితే 14వ అధ్యాయం 27వ వచనం లోకాసు వార్త మనం చూద్దాం. లోకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. ఇందాక మనం చదువుకున్నాం కదా, మరి ఎవరైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల, అంటే
వెంబడించువాడు అని అర్థం. శిష్యుడు అంటే ఎవరు? వెంబడించువాడు. గొర్రెలు ఎవరిని వెంబడిస్తాయి? కాపను వెంబడిస్తాయి. అవునా? ఫాలో అవుతాయి. ఆయన ఇటు వెళ్తాడు, వెళ్ళిపోతాయి. అయ్యా కాపరి గారు ఈ రోడ్డు బాగోలేదండి అని ఏ గొర్రెని అంటదా? అయ్యా కాపరి గారు ఈ రోడ్డు బాగోలేదండి, ఈ రోడ్డు బందగా ఉంటుందండి అని అంటదా? నా కాపరి వెళ్తున్నాడు, నేను వెళ్తాను అంతే. అందుకనే గొర్రె స్వభావం కలిగిన వాళ్ళము అని ప్రభు మనల్ని విశ్వాసం పోల్చాడు. మన గొర్రెలం కాదు, మనము గొర్రెలం కాదు. చాలామంది సోదరులు అంటున్నారు గొర్రె బిడ్డలు అంటారు. ఎవరని చెప్పింది గొర్రె బిడ్డలని? గొర్రె బిడ్డలు కాదు, మనం దేవుని పిల్లలం. అంటే గొర్రె స్వభావంతో పోల్చాడు. మీరుగా అంటారు కదా, నా కొడుకు పులిబిడ్డ అంటాడు. అంటే నువ్వు పులితో కాపురం చేస్తే పుడ్డా? కాదు, స్వభావం, దాని యొక్క గంభీరం. నా కొడుకు పులిబిడ్డ అంటే గర్వంగా చెప్పుకుంటున్నా. అలాగే గొర్రెలు అంటే గొర్రె బిడ్డలు అంటే తప్పు. గొర్రె బిడ్డలు అనే మాట అనకూడదు ఏండి. గొర్రె స్వభావం కలిగిన వాళ్ళు అంతే. గొర్రె ఏం చేస్తుంది? కాపని వెంబడిస్తుంది. కల్మషం ఉండదండి గొర్రెకు, కల్మషం ఉండదు. దానికి ప్రత్యేకత ఉంటుంది ప్రియమైన వాళ్ళ అంతే. కాబట్టి ఒకసారి ఆలోచించండి. వెంబడించేవాడు అని అర్థం ఏంటి? లేవీని వెంబడించమన్నాడు, మత్తేని వెంబడించమన్నాడు, పేతురు వెంబడించమన్నాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళు వలలు వేసుకుంటున్నారండి. పేతురు నన్ను వెంబడించంటే, ప్రభువా రాత్రి అంతా శ్రమపడ్డాం, ఒక చేప కూడా పడలేదు, అది ఇక్కడ వేయి పేతురు అన్నాడు. అక్కడ వేయగానే ప్రియమైన వాళ్ళ విస్తారమైన చేపలు పడ్డాయి. పట్టిన తర్వాత సంతోషపడాలి కదా. వెంటనే ప్రియమైన వాళ్ళరా పేతురు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించంటున్నాడు. అదేంటి, బోల్డని చేపలు పడ్డాయి కదా, అమ్ముకోవచ్చు కదా, వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు కదా. లేదు, నేను పాపిని అంటున్నాడు. అతను గ్రహించాడు ప్రియమైన వాళ్ళారా. అప్పుడు ఏమన్నాడు తెలుసండి? ప్రభు, పేతురు నన్ను వెంబడించు, నిన్ను ఏం చేస్తాననుకుంటున్నావు? మనుషులు పట్టు జాలుగా చేస్తాను. నువ్వు పట్టేది చేపలు కదయ్యా, మనుషులు పట్టే జాలుగా చేస్తాను. పట్టాడండి. ఒకసారి వల వేశాడు, వాక్యమైన వల వేశాడు, 5,000 మంది పట్టాడు. మరొకసారి వల వేశాడు, ఎంతమంది? 3,000 మంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిజమైన శిష్యులు అటువంటి త్యాగాలు చేశారు వాళ్ళు. మరి మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? ఆయన సన్నిధికి సమయానికి రమ్మంటేనే మనం రాము, ఏమనుకోకండి అండి. శిష్యుడు అనేవాడు గురువుని వెంబడిస్తాడు. గురువు రాకముందే శిష్యుడు ముందొచ్చి అన్ని పనులు చేస్తాడు. ఒకసారి ఆలోచించండి. నిజంగా శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే తగ్గించుకుంటాడు. నిజంగా శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే పౌరుషంగా ఉంటాడు. గురువు చెప్పిన మాట వింటాడు, గురువు మాట జవదాటడు. వాళ్ళు ఏదైతే ఆ గురువు చెప్పాడో ఆ శిష్యుడు ఆ పని చేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వెంబడించేవాడుగా ఎవరిని వెంబడిస్తాం? యేసుక్రీస్తు వారిని వెంబడించేవాళ్ళుగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన శిష్యులుగా మనం ఉండాలి అని అంటే, నిజమైన శిష్యులుగా మనం నిజంగా ఈ లోకంలో మనం ప్రవర్తించాలి అని అంటే, మనల్ని బట్టి యేసుక్రీస్తు వారి నామాన్ని హెచ్చరించే మనం అది ఆయన యొక్క నామాన్ని గౌరవప్రదంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక మాట నన్ను గుండెలో గుచ్చుకుంటుంది. మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుందంటే భయమేస్తుంది ప్రియమైన వాళ్ళారా. మరి మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా భయం వేసిందండి? వాక్యం చదువుతున్నప్పుడు భయం కానీ ఆలోచన కానీ ఎప్పుడైనా కలిగిందా? మీరు చదివితే కదా, చదివితే మనకు కలుగుతుందండి. నిజంగా వాక్య గ్రహింపు అంటే బైబిల్ అంతా కూడా మీరు చదవలసిన ఆ పరిస్థితులు ఉంటే చదవండి. బైబిల్ అంతా చదవలసిన పరిస్థితులు కొంతమంది కుదరవు. కానీ ప్రియమైన వాళ్ళ ఒక 10 మాటలన్నా మీరు ధ్యానం చేయండి. మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అని అంటే ఆ భయం నాలో ఉంది ప్రియమైన వాళ్ళ. నన్ను బట్టి నా ప్రభు నామం ఏమైనా దూషింపబడుతుందా? ఒకసారి ఆలోచించండి. నేను ఆయన శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను, అలాగే మీరందరూ కూడా ఆయన శిష్యులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పటికే ఆయన పనులు మనం చేస్తున్నాం, ఇంకా ఉన్నతమైన పనులు చేయాలని కోరుతున్నాను. చెప్పబడిన లక్షణాలన్నీ కూడా మీలో ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. నాయన, శిష్యుడు అంటే ఎవరు, శిష్యుడికి ఉండవలసినటువంటి వాక్యపరమైన లక్షణాలు ఏంటి అనే ఆ విషయాల్లో మేము ఆలోచన చేస్తాం. చాలా సంగతులను తండ్రి మాకు తెలియజేశారు. తండ్రి నాయన, యేసుక్రీస్తు వారు తండ్రి లోకానికి మీరు పంపించారు. ఆయన వచ్చి ఉన్నతమైన మాటలు మాకు వినిపింపజేశారు. అలాగే తండ్రి పరిముఖ్యంగా నాయన అపోస్తులు తండ్రి నాయన ఆ యొక్క 12 మంది, అలాగే పౌలు గారు కూడా తండ్రి వారి యొక్క జీవితాలు మా ముందు మీరు పెట్టారు. ప్రభు నాయన తన కుమారుడైన క్రీస్తు యొక్క జీవితం కూడా మా ముందు పెట్టారు. వాళ్ళు బ్రతికినట్టుగా, వాళ్ళు జీవించినట్టుగా, వాళ్ళు ఆలోచించినట్టుగా, వాళ్ళు తలచినట్టుగా తండ్రి
మేము అలాగ ఉండడానికి కూడా సహాయం తెచ్చండి. మా జీవితంలో మాకున్న సమయాన్ని దుర్వినియోగపరుచుకొనకుండా సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానం కలిగిన వారుగా మీరు నడుచుకుంటూ తండ్రి మేము ఎలాగ శిష్యులుగా ఉండాలి అనే విషయాలు మాకు నేర్పించారు. కాబట్టి శిష్యుడు అంటే తండ్రి వెంబడించేవాడని మేము తెలుసుకున్నాము, నేర్చుకునేవాడు అని తెలుసుకునేవాడు అని తెలుసుకున్నాం. కాబట్టి అట్టి విధంగా మేమందరం ఉండులాగిన కృప చూపించమని సహాయం దయచేయమని ఈ ప్రార్థనలను ఆలకించి ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.